హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. లాస్ట్ వీడియోలో చూశారు కదా, మైసూర్ ప్యాలెస్ చూద్దామని ఎంతో ఆతృతగా అయితే వచ్చామన్నమాట. అక్కడ క్యూ లైన్ చూసి ఇప్పుడైతే అవ్వదని చెప్పేసి లంచ్కి వెళ్తున్నామని చెప్పాను కదండి. చూశారు కదా మైసూర్లో ఏ ప్లేసెస్ ఎలా ఉన్నాయో చూపించాను. ఇక్కడ లంచ్కి అయితే వచ్చాము, కానీ ఇక్కడ వెయిట్ చేయాల్సి వచ్చిందనమాట. చాలాసేపు అయితే 1 అవర్ అలా అయితే వెయిట్ చేసాము. తొందరగా అయితే ఇవ్వలేదు. ఇంకా మాకు అనిపించింది ఏంటంటే, ఆ టైం ఏదో మేము వంట చేసుకున్న అయిపోయేదేమో అని చెప్పేసి అనిపించింది. కానీ ఇంకా వచ్చేసాం కదా అని చెప్పేసి వెయిట్ చేసాము. 1 అవర్ అయితే పట్టింది, అక్కడే టైం అయితే వేస్ట్ అయిపోయింది. ఇంకా తినేసి బయటకైతే చెప్పాను కదా, బృందావన్ గార్డెన్స్కి అయితే వెళ్దాం అనుకుంటున్నాము అని. వెళ్ళే దారిలోనే ప్యాలెస్ కూడా చూసుకుంటూ వెళ్ళాం బయట నుంచి అయితే. బయటికి వెళ్ళాక పిల్లలకైతే ఇవి ఆట బొమ్మలు అయితే కనిపించాయి, అవి తీసుకున్నారు. ఇంకా వెళ్తున్నాం అన్నమాట బస్ ఎక్కేసి. ఇదిగోండి, ఇక్కడ బయట నుంచి అయితే మీకు ప్యాలెస్ చూపిస్తాను. ఇంకా మైసూర్ సిటీ ఎంత అయితే కనిపిస్తుంది. ఇక్కడ రాజుది అయితే స్టాచ్యూ ఉంది. ఇది ఒక గేట్ అన్నమాట. అసలైతే ఇప్పుడే వెళ్దాము అనుకున్నాము. ఆ గైడ్ ఏం చేశారు, అక్కడికి వేరే ప్లేస్కి షాపింగ్కి అలా తీసుకెళ్లకుండా ఉంటే కనుక లంచ్ కూడా అక్కడ టైం ఎక్కువే పట్టింది. ఆ టైం ఏదో ఇక్కడే కేటాయిస్తే అయిపోయేదేమో, కానీ అలా కుదరలేదన్నమాట. ఇప్పుడైతే ఈవినింగ్ టైం బృందావన్ గార్డెన్స్లోనే బాగుంటుంది లైటింగ్స్తో అని చెప్పేసి అక్కడికైతే వెళ్తున్నాము. ఈ ప్యాలెస్ అయితే నెక్స్ట్ డే మార్నింగ్ చూద్దామని అయితే అనుకుంటున్నాము. ఏమవుతుందో చూద్దాము. ఇప్పుడైతే బృందావనంకి వెళ్దాము. బృందావనంకి వెళ్ళడానికి బస్సులోనే మా వాళ్ళు అయితే రెడీ అవుతున్నారనమాట. అందరూ ఒకేసారి అయిపోతుందని చెప్పేసి ఒకరి వెనకాల ఒకరు కూర్చొని జడలైతే వేసుకుంటున్నాం అన్నమాట. మార్నింగ్ నుంచి అలానే ఉన్నాం కదా, ఫ్రెష్ అప్ అవుదామని చెప్పేసి ఈ పని అయితే బస్సులోనే చేసేసాము. ఇంకా గార్డెన్ దగ్గరికి అయితే దగ్గరలో ఉన్నామన్నమాట. ఇంకా దిగడమే ఉంది. అది ఎలా ఉంటుందో చూద్దామే. कमी अंडे संबंध బాగున్నాయి ఈ సైడ్ కళ్యాణ్ అదే 10,000 కట్టు చిన్న లేక 10,000 కట్టి తీసిండు. తీయగానే నెత్తి మీకు లెక్క తీసుకుందా, మా కళ్ళ ముందు నెత్తి మీకు తెచ్చిందా 3,000 లేకుంది. 3,000 ముందు సీటులో అక్కడ 1000. బృందావన్ గార్డెన్ దగ్గరికి అయితే వచ్చేసామండి. ఇప్పుడు లోపలికి అయితే ఎంటర్ అవుతున్నాము, టికెట్ కౌంటర్ దగ్గరికి టికెట్ తీసుకోవడానికి అని చెప్పి. ఇక్కడ టికెట్ అయితే ఒకరికి 50 రూపాయలు అనమాట, పిల్లలకైతే 10 రూపాయలంట. టికెట్ తీసుకొని లోపలికి అయితే వెళ్తున్నాము. ఇప్పుడు 5:30 అలా అవుతుంది టైము. ఫౌంటైన్ ఆన్ చేస్తుంది, లైట్ కూడా వచ్చిపోతుంది. ఇంకాసేపు ఆగండి, వాళ్ళు పోయిన తర్వాత ఇట్లా అయితే. అమ్మ కుటవా
లోపలికైతే వచ్చేసాము. లోపలైతే చాలా బాగుంది వాటర్తో, ఇంకా డ్యామ్ ఉంది. ఇంకా లైట్స్ అయితే వేయలేదు, చీకటి పడితే లైట్స్ అయితే వేస్తారంట. లైట్స్ వచ్చాకైతే ఇంకా చాలా బాగుంటుందంట. ఇంకా చూద్దాము, వెయిట్ చేయాలన్నమాట లైటింగ్ కోసం అయితే. ఫోటోలు రావు పైన వర్క్ అయితే సిరి మీ దిగిపోయి అక్కడ కూర్చొని తీస్తా. లైట్స్ అయితే వచ్చాయి. లైటింగ్తో అయితే వాటర్ చూడండి ఎంత బాగుంది కదా. లైటింగ్లో ఇంకా చాలా బాగా అనిపిస్తుంది. ఇక్కడ చూడండి డ్యామ్ కలర్ లైట్లతో అయితే చాలా బాగుంది కదా. చుట్టూ వాటర్ మధ్యలో చుట్టూ దీపాలు వెలిగించినట్టుగా చాలా బాగుంది. ఇంకా పబ్లిక్ చూడండి అప్పుడు వచ్చినప్పటికి ఇప్పటికైతే చాలా ఎక్కువగా అనిపిస్తున్నారు. అంతా ఇప్పుడే వస్తున్నారనమాట. లైటింగ్తో బాగుంటుందని చెప్పేసి అంతా చీకటి పడ్డాకే వస్తున్నారు. మేమైతే చూసాము. ఇంకా 7:30 కల్లా 2 hours 2.5 hours అయితే అక్కడ ఉన్నాము. బయటకైతే వెళ్తున్నాము. ఇంకా ఇక్కడ నుంచి అయితే మైసూర్ ప్యాలెస్కి అయితే వెళ్తున్నామండి. నైట్ టైము సాటర్డే సండే అయితే షో ఉంటుందంట, అది చూడడానికి అయితే వెళ్తున్నాము. ఎలా ఉందో అది కూడా నెక్స్ట్ వీడియోలో అయితే చూపిస్తాను. ఆ వీడియో కూడా చూడండి మిస్ అవ్వకుండా. ఫ్రెండ్స్ ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. లైక్ చేయడం అయితే మర్చిపోదు. ఒక లైక్ అయితే